హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి రెసిపీతోటైతే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మంచిగా కర్రీ అండి. సో ఏం కర్రీనో ఫస్ట్లో వీడియోస్ చూసిన స్టార్టింగ్లోనే గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఫుల్ ప్రోటీన్ ఉండే వీటితోటి కర్రీ చేస్తారని నాకైతే తెలియదు. మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు చెప్పారు. సో అందుకని చేస్తున్నా అనమాట ఊరు నుండి రాగానే. ఆల్రెడీ వీటితోటి రసము ఇంకా స్నాక్ టైప్ అయితే చేసి పెట్టాను. చూడండి ఒకసారి ఉలవ చారు అనమాట. ఉలవలు ఇవైతే. ఇప్పుడు మనం చేసేది మొలకల ఉలవలతోటి పులుసు కూర అనమాట. చాలా బాగుండే టేస్ట్ అయితే. సో ప్రాసెస్ అయితే చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే 24 అవర్స్ వీటిని అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలాంటి జాలి గిన్నెలోనే వేసేసి ఇంకో 2 డేస్ అయితే పెట్టేశాను. ఇలా 2 డేస్లో మార్నింగ్ ఈవినింగ్ వాష్ చేశాను అనమాట. జస్ట్ వాటర్ వాటి మీద కడిగేసినట్టుగా వేశాను. సో మొలకలు అయితే 2 డేస్లో వచ్చేసినాయి. సో తర్వాత అయితే కర్రీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నా వేయించుకున్నవి. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమాటా, కాస్త ఉప్పు వేసి కారం, ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి పులుసు కూరల్లోకి చింతపండు రసం అయితే కంపల్సరీ. చింతపండు వాడే వాటికి జీలకర్ర మెంతుల పొడి అని కాస్త ఉంటుంది. అదైతే వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంత ప్రాసెస్డ్ కూర అయితే ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో మిక్సీ పట్టుకున్నాం కదా, కొన్ని ఆనియన్స్, టమాటా నేను కాస్త పోపులోకి కూడా వేస్తున్నా. మీకు పోపులోకి వేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ తోటి కూడా పులుసు పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గిన్నెలోకి ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసి వీటిని మంచిగా వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా, పచ్చివాసన అంటారు కదా, అది పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసేసుకొని టమాటా మగ్గేదాకా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది టమాటా. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసేద్దాం. టమాటా మగ్గిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 to 7 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకొని ఇంకో 3 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత ఆలుగడ్డల్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలోనే ఉడకనిద్దాం ఆలుగడ్డని. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని సో మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఆలుగడ్డ మసాలా మంచిగా ఉడికిపోతుంది. సో ఉడికిపోయిన తర్వాత చింతపండుని రసం కూడా తీసుకొని చింతపండు రసం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కావాల్సినంత వాటర్, అంతే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో, తిక్కుగా కావాలా, పలుచగా కావాలా చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడే నేను కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త చూసుకొని ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఈ మొలకలు వచ్చిన ఉలవల్ని కూడా హాఫ్ వేసుకుంటున్నాను. ఇన్ని పట్టవు మా ఇద్దరికి. ఇంకో హాఫ్ అయితే మంచిగా తినేసాము. అలా తిన్నా కూడా మంచి ప్రోటీన్ కదా, ఉట్టివి తిన్నా కూడా. సో అలా తినేసాం అనమాట. సో కర్రీని అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని పలుచగానో తిక్కుగానో వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకొని నేనైతే ఫస్ట్ ఒక 7 విజిల్స్ పెట్టాను. ఉడికిపోతుంది అనుకున్నా, బట్ ఉడకలేదు ఉలవలైతే. అందుకని మళ్ళీ ఒక 3 పెట్టానమాట. సో మంచిగా ఉడికిపోయింది. చూసారా, మంచిగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది నేను వేసిన వాటర్ కంటే కూడా. ఇక్కడ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.